హాయ్, వెల్కమ్ బ్యాక్. సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. చక్కగా రెడీ అయ్యాను కదా, అందంగా రెడీ అయ్యాను కదా. ఎలా ఉన్నాను? మంచిగా ఉన్నానా? మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ ఎక్కడో చూపిస్తాను, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. సో ఏంటి కారు చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా, మా నవీన్ గాడు కొత్త కారు కొన్నాడు. అందుకని గుడికి వెళ్ళి పూజ చేపిద్దామని నేను, మా తమ్ముడు, మా చెల్లి మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. మా చెల్లి అయితే ఇంకా రాలేదు. తనంతా స్పెషల్గా వస్తుంది అనమాట. మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరాం, మా ఇంటి దగ్గర నుంచి. సో తను వచ్చి బస్ స్టాండ్కి వచ్చేస్తుంది. అక్కడి నుంచి మా చెల్లిని ఎక్కించుకొని కారులో మేమైతే బయలుదేరాం. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో? చిన్న ట్రాఫిక్ కాదు, ఎండలో కూడా మంచి ట్రాఫిక్కే ఉంది. సో మా చెల్లి కూడా వచ్చేసింది. చూసారా మా చెల్లిని? చాలా దాంట్లో చూసే ఉంటారులే. మా చెల్లి మా బాబాయ్ కొడుకు మా నవీను, మా బాబాయ్ కూతురు మా చెల్లి, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకేనా? సో నేను కూడా. ఓకేనా? సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, చాలామందికి తెలిసింది నరసింహస్వామి ఆ టెంపుల్ అంటే పెంచుల కొన అనే అనుకుంటున్నారు. కాదు, మన నెల్లూరులో చాలామందికి తెలిసింది ఏంటి అంటే, నరసింహస్వామి టెంపుల్ అంటే మన నెల్లూరులో పెంచుల కొన దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర అనుకుంటారు. కానీ మెయిన్ మన నెల్లూరులో, మన టౌన్లోనే జొన్నవాడకి వెళ్ళే రూట్లో జొన్నవాడ కామాక్షమ్మ రైట్ సైడ్ ఉంటారు. అలాగే నరసింహస్వామి వారు లెఫ్ట్ సైడ్ ఉంటారు. కొండ మీద వెలసారు. ఇది పురాతనమైన ఆలయం, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఇక్కడ లొకేషన్ కూడా చాలా అదిరిపోతుంది. సో చిన్నప్పుడు మేము అందరం కలిసి వెళ్తుంటే ఘాట్ రోడ్లు అమ్మ ఇదేనా కొండ అనుకొని వెళ్ళే వాళ్ళము. ఎందుకు చెప్తున్నాను? సో అప్పట్లో మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లక్ష్మీ నరసింహస్వామి వారు కులదైవం అనమాట. కులదైవం అయితే అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీ అంతా కలిసి. చిన్నప్పుడు వెళ్తుంటే ఏమో ఇది పెద్ద కొండ అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ఏం అనిపించలేదు. కానీ ఇప్పటికీ అందరూ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళలో విడివిడిగా ఉన్నా కూడా, కానీ మా బాబాయ్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క లక్ష్మీ నరసింహస్వామి వారినే పూజిస్తున్నారు కులదైవంగా. పిల్లల దగ్గర నుంచి పెళ్ళిళ్ళు అయినప్పటి నుంచి ఏది కొన్నా ఏది చేసినా ప్రతిదీ లక్ష్మీ నరసింహ ఆ దేవుణ్ణి అడిగే మరీ చేస్తారు. అంత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే దేవుణ్ణి కులదైవంగా పూజిస్తున్నవారు. నిజంగా మా బాబాయ్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మా నాన్న కూడా కులదైవం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి, తిరుమల, తిరుపతి అంటారు. మేము కూడా అలాగే పెళ్ళిళ్ళైనప్పుడు ఎవరు అంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది ఒక్కొక్కరికి కులదైవం ఉంటుంది కదా. సో మా బాబాయ్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. సో అలాగే పిల్లలు కూడా పాటిస్తున్నారు. మా నవీన్ కారు కొని ఫస్ట్ ఎక్కడ పూజ చేయాలనుకుంటే, రే వినాయకుడు చేద్దాం రా అంటే, లేదక్క నాన్న అక్కడే చేయమన్నారు. అంటే ఎక్కడికి రా, పెంచుల కొనక అని అడిగాను. కాదక్క ఇక్కడ జొన్నవాడ దగ్గరలో మనం వెళ్ళే దగ్గర కదా, ఆ గుడికి వెళ్దాము టెంపుల్కి అంటే, సరేరా వెళ్దాము, బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పాను. సో చాలా బాగుంటుంది, చాలా పురాతనమైన ఆలయం. అసలు జనాలు చూసారా? ఒక్క జాతరకే కాదు, సంవత్సరం జాతర అనేది చేస్తారు. జాతరకే కాకుండా ఇలా నార్మల్ టైంలో కూడా చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వస్తున్నారు. సో ఇక్కడ కోతులు ఉన్నాయి, సారీ అంజిగాలు, చాలామంది అంజిగాలు ఉన్నారు. చూపిస్తాను అంజిగాలను కూడా. సో నేను మా చెల్లి మాత్రమే వెళ్ళాము. మా బాబాయ్ మా పిన్ని ఎవరు రాలేదు. సో అక్కల్ని తీసుకెళ్ళు చాలు అని చెప్పి మాకు చెప్పేశాడు మా బాబాయి. సో మేమంతా కలిసి కట్టే ఫ్యామిలీ మొత్తం కలిసే ఉంటాము. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, నాన్న వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ కాదు నాన్న. ఓకేనా? సో ఈ విధంగా పూజ అయితే మంచిగా పూజ చేసుకొని టోకన్స్ తీసుకోవాలి. ముందుగా పూజ చేయాలనుకుంటే గుడి కూడా చాలా బాగుంటుంది. నిజంగా పైన కొండ మీద పీస్ఫుల్గా చూస్తున్నారు కదా. సో అంజీ వాళ్ళు చూడండి, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు ఉంటుంది, చాలానే ఉంటుంది. సో కొంచెం అటవీ ప్రాంతం లాగా చాలా బాగుంటుంది. సో కార్కి అయితే పూజ చేపించేసాము, ఆల్మోస్ట్ అయిపోయింది. పూజ చేసుకున్నాకే మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా పురాతనమైన గుడి, కానీ నాకు అంత చరిత్ర అయితే తెలీదు. తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో గుడి చూసారు కదా, పైన కొండ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. జనాలు కూడా చాలా రష్గా వస్తున్నారు. మేము కోరిన కోరికలు తీర్చే ఆ నరసింహస్వామి
కొండ పైన వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దేవస్థానం నిజంగా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. జనాలు అయితే చాలామంది వస్తున్నారు మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు. ఎంటికలు చాలా చాలా మా ముందే చాలా జరిగాయి. టెంకాయలు అయితే మొక్కుబడులుగా వచ్చి కొడతానే ఉన్నారు నాన్ స్టాప్గా బయట, ఇక్కడ కాదు బయట. సో మొక్కు ఉండేవాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు వచ్చి. అలాగే అమ్మవారు కూడా పక్కన, ఇది అమ్మవారి టెంపుల్ చూస్తున్నారు కదా. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. సో మీకోసం నేను ఇదంతా వీడియో తీసి క్లిప్ యాడ్గా చేశాను. సో మొక్కుబడి ఉండేవాళ్ళు ఈ వేప చెట్టుకు వచ్చి మొక్కులు కట్టుకున్నారు. రాగ చెట్టు వేప చెట్టు కలిసి వచ్చిన చెట్టు అనమాట. సో మొక్కుబడి ఉండేవాళ్ళు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఓకేనా. నేను ఇప్పుడు 3 times వెళ్ళాను. ఫస్ట్ టైం కూడా నేను వీడియోస్ అంటే చిన్నప్పటి నుంచి కాదు, ఈ మధ్య కాలంలో నేను 3 times వెళ్ళాను. పాప ప్రోగ్రామ్ ఉంటే అంతకుముందు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది పాప, ప్రోగ్రామ్కి వెళ్ళాను. నార్మల్గా ఒకసారి షూట్కి వెళ్ళాను. సో అలా వెళ్ళాను అనమాట. సరే ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడితో కలిసి వెళ్ళాను. చూస్తున్నారు కదా మంకీస్ ఎలా వెళ్తున్నాయి. ఎలా అనిపించింది మా వీడియో. సో దర్శనం అయితే మంచిగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.